వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద 1932 నిజాం కాలం నాటి ఆల్బియన్ ఆర్టీసీ మోడల్ బస్ను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. నిజాం కాలం నాటి క్వీన్ ఆఫ్ నిజాం, దక్కన్ క్వీన్ గా ప్రారంభించిన ఆల్బియన్ బస్సును ఉత్తర తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించడానికి హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జంక్షన్ వద్ద ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టూరిజం, విద్య, ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్, ఉద్యోగ కల్పనలకు సంబంధించి హుస్నాబాద్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, జనగాం జిల్లాలకు కూడలిగా హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు, ఇండస్ట్రియల్ పార్క్, మహాసముద్రం, గండి, సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన ఎల్లమ్మ గుడి, పోట్లపల్లి శివాలయం టూరిజం ప్రాజెక్టుగా తీసుకుని అభివృద్ధి అయ్యేలా కార్యాచరణ తీసుకున్నామన్నారు. అందరికీ ధన్యవాదాలు. హుస్నాబాద్లో అన్ని రకాలుగా అటు టూరిజం, ఇటు ఎడ్యుకేషన్, అటు ఇండస్ట్రియల్, ఇటు అగ్రికల్చర్, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి చేసే భాగంగా హుస్నాబాద్లో ఈరోజు సెంట్రల్ లైటింగ్స్ ఉన్నటువంటి దాన్ని ప్లాంటేషన్కు సంబంధించి కానీ లేదా జంక్షన్ డెవలప్మెంట్ కూడా మరి దాదాపు 4 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం ద్వారా ఇంతకుముందు కొత్త పల్లె చెరువు దగ్గర కూడా ఒక 2 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి 4 జిల్లా మధ్యలో ఉన్నటువంటి కరీంనగర్కు, సిద్దిపేటకు, హన్మకొండకు, జనగామకు ఎటు 35-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హుస్నాబాద్ సెంటర్గా మారడానికి వీలైనంత అభివృద్ధి చేయడానికి అటు శాతవాహన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, ఇటు గౌరవెల్లి ప్రాజెక్టు కావచ్చు, రేపటి ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఈ టూరిజం, మహాసముద్రం, గండి, ఎల్లమ్మ చెరువుతో పాటుగా ప్రముఖ దేవాలయ చారిత్రకంగా ఆనాడు సర్వాయి పాపన కట్టిన రేణుక ఎల్లమ్మదేవి టెంపుల్ కావచ్చు, స్వయంభూ పుట్టపల్లి రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులో భాగమై ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అయి ఈ ప్రాంత రైతులు అందరూ కూడా అన్ని రకాలుగా బాగుపడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం కొనసాగుతారు. స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455